సార్ నమస్తే సార్. హలో సార్. సార్ ప్రస్తుతం మనము చూస్తూ ఉన్నాం సార్, ఇప్పుడు భారతదేశంలో వన్ ఆఫ్ ది టాప్ ఎండ్ పొలిటీషియన్ అంటే యంగ్ అండ్ పొలిటీషియన్ అంటే అన్నమలై సార్. అలాంటిది అన్నమలై గెలుస్తాడని కూడా చాలా మంది ఊహించారు సార్. అంటే చాలా మంది ప్రముఖులు చెప్పడం కానీ లేదంటే తెలుగు రాష్ట్రాలలో పిచ్చ క్రేజ్ వచ్చింది సార్. అన్నమలై పేరు చెప్తే పూనకాలు వచ్చే టైప్ వచ్చింది. అలాంటి అన్నమలై కోయంబత్తూరులో ఓడిపోవడానికి ప్రధాన కారణాలు అంటే ఏం చెప్తారు? ఏం లేదు, మీరు తమిళనాడు పాలిటిక్స్ తమిళనాడుని మీరు అధ్యయనం చేస్తే నేను స్టూడెంట్ డేస్లో మెడ్రాస్లో చదివాను. మెడ్రాస్ డిగ్రీ కాలేజీలో ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ డిఎంకే తరఫున కంటెస్ట్ చేశాను. డిఎంకే తరఫున స్టూడెంట్గా పచ్చపాస్ కాలేజీలో నేను ఇంటర్ కాలేజ్ స్టూడెంట్స్ దీని కింద కంటెస్ట్ చేశాను. సో అక్కడ పాలిటిక్స్ ఏంటంటే ద్రవిడ పార్టీలకి ఏ నేషనల్ పార్టీ అయినా ద్రవిడ పార్టీ వెనకాల ఉండాలి తప్పితే ఈ ద్రవిడ తత్వాన్ని దీన్ని అది వాళ్ళు విమర్శించినా తట్టుకోరు. వాడు బాగా అంటే పునాది అన్నాదురై గారు, చనిపోయిన అన్నాదురై గారు, సిఎన్ అన్నాదురై గారు ఆ పునాది అలా వేసాడు. ద్రవిడం మనం ద్రవిడలం, వాళ్ళ అన్యులు, వాళ్ళ మన మీద పెత్తనం ఏంటి అనే ఒక ముద్ర పునాది గట్టిగా వేసాడు. అది ఇన్నేళ్ళు అయినా కూడా 60 పార్టీ పెట్టి 49లో అయినా సరే 60 ఏళ్ళు అధికారంలో వచ్చారు. ఇప్పుడు దాకా వాళ్ళ నుంచి ఏదైనా ఇంకోటి పార్టీ వచ్చినా ఇంకో ద్రవిడ పార్టీనే, అన్నా ద్రావిడ మున్నెట్టు కలం, మక్కల ద్రావిడ మున్నెట్టు కలం, ఏదైనా ద్రవిడ అనేది ఉండాలి. ఆ ద్రవిడది లేకుండా కుదరదు. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అక్కడ బీజేపీ గతంలో బీజేపీకి తమిళనాడులో ఏముండేదంటే బ్రాహ్మణ పార్టీ అని, బ్రాహ్మణ పార్టీ. దాని నుంచి అన్నామలై కొంచెం మార్చగలిగాడు, అంతవరకు సక్సెస్ అయ్యాడు. బాగా పెరిగి ఆ ఇమేజ్ని మార్చబట్టే ఇది బ్రాహ్మణ పార్టీ కాదు, ఎందుకు అనవసరం మాట్లాడి నేను బ్రాహ్మణ, సో ఇలా ఓపెన్గా బ్రాహ్మణ పార్టీ కాదు, ఆ బ్రాహ్మణ ఇమేజ్ నుంచి తప్పించి మామూలు ఇమేజ్ తీసుకుని రాగలిగాడు. అక్కడ సక్సెస్, అందులో ఓటు షేర్ పెరిగింది. బట్ అది విన్నింగ్ షేర్గా పెరగడానికి ఇంకా సరిపోలేదు, లీడర్షిప్ లేదు. ఒక అన్నామలై తప్పితే ఎవరు ప్రజలు ఇప్పుడు లీడర్షిప్ ఎట్లా ఉండాలంటే ప్రజల్ని ఆకర్షించగలిగిన లోకల్ లీడర్షిప్ కావాలి. తమిళనాడులో ఏంటంటే మీరు కేంద్రంలో ఉన్న వాళ్ళని చూసి ఓటేయమంటే ఇయ్యరు. ఓకే, కేంద్రంలో ఉన్న ఇందిరాగాంధీ ఉన్నాయి, మోడీ ఉన్నాయి, ఇక్కడ ఎవరు మనకెవరు రాష్ట్రానికి ఎవరు? ఇక్కడ లీడర్షిప్, లోకల్ లీడర్షిప్ ప్రజాకర్షణ కలిగిన వాడు కావాలి. ప్రజాకర్షణ కావాలి, ఆ లీడర్షిప్, ఆ టీము వెళ్తే ప్రజలు రాగలరు. అది ఆ స్టేజ్ రాలా. బట్ చాలా గ్రాఫ్ వచ్చింది, పునాదులు పడ్డాయి. రాబోయే కాలంలో బీజేపీ అక్కడ బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఏఐడిఎంకే జైలు తర్వాత మూసుకుపోయింది, మిగతా ఎండిఎంకే విజయకాంత్ పార్టీ ఆయన చనిపోయాడు, మూసుకుపోయింది. సో వ్యాక్యూమ్ బాగా ఉంది అక్కడ. ఆ వ్యాక్యూమ్లో డిఎంకేకి ఎదురు వేరే లేదు. డిఎంకే అన్ని చిన్న చితక పార్టీలే, అని చితికిపోయిన పార్టీలు. సో ఆ వ్యాక్యూమ్ ఉంది, ఆ వ్యాక్యూమ్ని ఫిలప్ చేయగలిగే అవకాశం బీజేపీకి ఉంది. రాబోయే కాలంలో డెఫినెట్గా అది మంచి గట్టి పోటీ ఇవ్వగలరు. 2026లో కొడుతున్నామంటున్నారు సార్, మరి అన్నమలై సాధ్యమయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల్లో బాగా తేడా వచ్చింది. ఇప్పుడు డిఎంకే ఈ 5 ఏళ్ళు అయ్యేటప్పటికి డిఎంకే హిందూ వ్యతిరేకంగా బాగా మాట్లాడారు. అవన్నీ కూడా అక్కడ అందులో తమిళనాడులో ఉన్న గుడులు గోపురాలు ఏ రాష్ట్రంలో ఎక్కడ వ్యవస్థమైన అక్కడ పొద్దున్న 5 గంటలకు మీరు తమిళనాడులో మెడ్రాస్ సిటీలో 9 గంటలకి పొద్దున్న 9 గంటల 6 బయటకు వస్తే మీకు కనపడేది ఎవరంటే సజ్జలు పుచ్చుకొని గుడికి వెళ్ళేవాళ్ళు. అంత పొద్దున్న 6 గంటలకు ప్రతిరోజు గుడికి అభిషేకాలు చేసేవాళ్ళు. మీరు ఏ గుడి అయినా చూడండి, మెడ్రాస్ సిటీలో అక్కడ పెరిగారు కనుక నా విద్య చదువుతుంది. ఏ గుడి అయినా పొద్దున్నే 7 గంటలకు మొదలెడితే వచ్చేవాళ్ళు అభిషేకాలు పూజలు చేసుకుని పనికి వెళ్ళేవాడు, ఉద్యోగానికి వెళ్ళేవాడు, జాబ్కి వెళ్ళేవాడు కూడా వచ్చేసి దండం పెట్టుకుని ఒక ప్రదర్శన చేసి వెళ్తారు. అంత పొద్దున్న లెగిసి బయట కారిడార్లోకి వచ్చి నుంచుంటే మనకు కనపడేది అయ్యే. ఏ రాష్ట్రంలో గుళ్ళు గోపురం వెళ్ళేవాళ్ళు, పూల సజ్జ పెట్టుకుని వెళ్ళేవాడు, ఇవి పెట్టుకుని అయ్యే కనపడతా ఉంటారు ముందు. మిగతా ఏ రాష్ట్రంలో అలా కనపడదు. అంటే 26 సాధ్యమే అంటారు? 26 ఖచ్చితంగా. ఎందుకంటే ఈ యాంటీ హిందూ వ్యవస్థని అడ్డు
నిలదొక్కునేది ఖచ్చితంగా ఏడీఎంకే నుంచి దూరం అవడం కూడా కొంచెం అయింది. ఏడీఎంకే కలిసి ఉంటే బాగుంటుంది. ఈసారి సపోర్ట్ చేయొచ్చు కదా, అంటే ఇప్పుడు ఓట్ షేర్ పెరిగింది కాబట్టి సీట్లు అడగడానికి కూడా వాళ్ళకి ఏమీ లేదు కనుక ఇప్పుడు వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. అవకాశం చాలా ఉంది గట్టిగా. అందులో ఈయన మంచి లీడర్ అనిపించుకున్నాడు, అన్నామలై మంచి లీడర్ అనిపించుకున్నాడు, మంచి ఆర్గనైజర్ అనిపించుకున్నాడు. ఒకటి లీడరే కాకుండా మాట్లాడటము, విషయ పరిజ్ఞానమే కాకుండా ఆర్గనైజింగ్ కూడా మోటివేట్ చేయగలిగి కార్యకర్తలు మోటివేట్ చేసి ముందుకు ఊపుకు తీసుకెళ్ళగలిగిన లీడర్ అనిపించుకున్నాడు. సో ఆయన ఆధ్వర్యంలో ముందు చాలా జరిగే అవకాశాలు.